పహల్గామ్ దాడి కేవలం ప్రాణాలపై దాడి కాదు, ఇది శాంతి యొక్క ఆలోచనపై దాడి. కాశ్మీర్లో చరిత్ర కేవలం గతం కాదు, అది ప్రతి క్షణాన్ని రూపొందించే జీవనశక్తి. రాబోయే ఎపిసోడ్లలో ఈ విషాదాన్ని విప్పడం ద్వారా మనము రక్తంతో ఎరుపెక్కిన మేడోలలో నడుస్తాము, పడిపోయిన వారి ఆర్తనాదాలను వింటాము మరియు మిగిలిపోయిన ప్రశ్నలను ఎదుర్కొంటాము. ఈ భయంకర చర్యను ఎవరు రచించారు? స్వర్గం ఎందుకు లక్ష్యంగా మారింది మరియు ఇటువంటి బాధ నుండి బతుకు మీద ఆశ ఉద్భవించగలదా? హిమాలయాల గుండెలో హిమాచ్ఛాదిత శిఖరాలు, ఆకాశాన్ని ముద్దాడే చోట, ఆకుపచ్చ లోయలు, శాంతి కథలను గుసగుసలాడే చోట ఒక అద్భుత భూమి ఉంది. పహల్గామ్ జమ్మూ కాశ్మీర్ యొక్క ముత్యం. దీనిని మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తారు. లిడ్డర్ నది ఒడ్డున ఉన్న ఈ లోయలు కవుల హృదయాలను కదిలించాయి, యాత్రికులను ఆకర్షించాయి, ప్రేమికులను స్వాగతించాయి. కాని ఈ స్వర్గధామం వెనుక ఒక విషాద చరిత్ర దాగి ఉంది. శాంతి మరియు బాధ ఒకే చోట కలిసిన భూమి. ఏప్రిల్ 22, 2025న జరిగిన పహల్గామ్ దాడి ఒక జాతి హృదయాన్ని కదిలించిన విషాదం యొక్క మొదటి అధ్యాయానికి స్వాగతం. ఇది విషాదం యొక్క నేపథ్యం. పహల్గామ్ కేవలం ఒక పర్యాటక ప్రదేశం కాదు, అది ఒక కలల సౌందర్యం. అనంతనాగ్ జిల్లాలో ఉన్న ఈ ప్రాంతం తెలుగు ప్రజలకు అరకు లోయలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. బైసరన్ మేడో, దాని గుండ్రని కొండలు, పైన్ అడవులతో కుటుంబాలు సరదాగా గడుపుతాయి. ప్రేమికులు చేతులు కలిపి నడుస్తారు, పిల్లలు హిమాలయ ఆకాశం కింద నవ్వుతూ ఆడుకుంటారు. కాని ఈ స్వర్గం ఎప్పుడూ సంఘర్షణ నీడల నుండి విముక్తి పొందలేదు. 2025 దాడిని అర్థం చేసుకోవడానికి జమ్మూ కాశ్మీర్ యొక్క తుఫాను చరిత్రలోకి ప్రయాణించాలి. 1947లో దేశ విభజన నుండి కాశ్మీర్ ఒక వివాదాస్పద భూమిగా మారింది. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య లైన్ ఆఫ్ కంట్రోల్ ఈ భూమిని విభజించింది. 1980లలో ఉగ్రవాదం ఊపందుకుంది. బయటి శక్తుల మద్దతుతో ఉగ్రవాద సమూహాలు భారత ఆధిపత్యాన్ని సవాలు చేశాయి. భారత సైన్యం దీనిని శక్తివంతంగా ఎదుర్కొంది మరియు ఈ లోయ యుద్ధభూమిగా మారింది. ఇక్కడ నిర్దోషులు తొలి బాధితులయ్యారు. కాశ్మీర్ ప్రజలు ఉగ్రవాదం మరియు సైన్యం మధ్య చిక్కుకుని భయం మరియు ధైర్యం యొక్క వైరుధ్యంలో జీవించారు. బజార్లు జీవంతో నిండి ఉన్నాయి, కాని కర్ఫ్యూలు తలెత్తాయి. పాఠశాలలు కలలను నేర్పాయి, కాని తుపాకీ శబ్దాలు వాటిని చీల్చాయి. అయినప్పటికీ పహల్గామ్ ఒక ఆశ్రయంగా నిలిచింది. 1990లలో ఉగ్రవాదం ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు కూడా పర్యాటకులు దాని గడ్డితో కప్పబడిన మేడోలకు ఆకర్షితులయ్యారు, శాంతి యొక్క వాగ్దానంతో ఆకర్షితులయ్యారు. పహల్గామ్ గుండా వెళ్లే అమర్నాథ్ యాత్ర ఈ ఆశను సూచించింది. కాని 2019లో గాలులు తీవ్రంగా వీచాయి. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదాను ఇచ్చే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేసింది. ఇది ఒక భూకంప మార్పు. రాష్ట్రం 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించబడింది, నేరుగా ఢిల్లీ పరిపాలనలోకి వచ్చింది. కొందరికి ఇది ఏకీకరణ వైపు ఒక ధైర్యమైన అడుగు, మరికొందరికి వాగ్దానాల ద్రోహం. లోయ నిరసనలతో ఉడిగిపోయింది, లాక్డౌన్లు, కమ్యూనికేషన్ బ్లాక్లతో ఎదుర్కొంది. అయినప్పటికీ 2025 నాటికి ప్రభుత్వం ఒక కొత్త ఉదయాన్ని ప్రకటించింది. పర్యాటకం ఊపందుకుంది, పెట్టుబడులు పెరిగాయి. పహల్గామ్ మేడోలు రికార్డు సంఖ్యలో సందర్శకులను స్వాగతించాయి. కాశ్మీర్ స్వస్థత పొందుతోందని కథనం వచ్చింది. కాని ఈ పురోగతి ఉపరితలం కింద ఉద్రిక్తతలు ఊపిరి పీల్చుకున్నాయి. ఉగ్రవాద కార్యకలాపాల నివేదికలు తగ్గినప్పటికీ కొనసాగాయి. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, స్లీపర్ సెల్స్, లష్కర్-ఎ-తొయిబా వంటి విదేశీ మద్దతుగల సమూహాలు శాంతిని భగ్నం చేయడానికి కుట్రలు చేస్తున్నాయని హెచ్చరించాయి. రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ఒక నీడగల ప్రాక్సీ, స్థానిక అసంతృప్తులను విదేశీ ఎజెండాలతో కలిపి కొత్త బెదిరింపుగా ఉద్భవించింది. పెహల్గామ్ చుట్టూ ఉన్న అడవులలో అశాంతి గుసగుసలు బిగ్గరగా మారాయి. బైసరన్ మేడోలో సెల్ఫీలు తీసుకునే పర్యాటకులు గమనించలేదు. ఏప్రిల్ 2025లో పహల్గామ్ ఒక ఉత్సవ వాతావరణంలో ఉంది. వసంత సూర్యుడు శీతాకాలపు మంచును కరిగించి
మేడోలను శక్తివంతమైన ఆకుపచ్చ రంగులో ముంచెత్తాడు. గుజరాత్, పంజాబ్, తెలంగాణ నుండి కుటుంబాలు వారి నవ్వులు లోయ అంతా ప్రతిధ్వనించాయి. వారిలో ఒకరు అహ్మదాబాద్కు చెందిన రిషి భట్, ఒక యువకుడు. దీని వీడియో త్వరలో భయంకరమైన రికార్డుగా మారబోతోంది. అమర్నాథ్ యాత్రకు ఇంకా నెలలు ఉన్నాయి, కానీ పర్యాటక సీజన్ పూర్తి ఊపులో ఉంది. హోటళ్లు నిండిపోయాయి. స్థానిక గైడ్లు నవ్వుతూ స్వాగతించారు. లిడ్డర్ నది ఉదయకాంతిలో మెరిసిపోయింది. ఈ స్వర్గం ఒక యుద్ధభూమిగా మారబోతుందని ఎవరూ ఊహించలేదు. పహల్గామ్ దాడి కేవలం ప్రాణాలపై దాడి కాదు, ఇది శాంతి యొక్క ఆలోచనపై దాడి. కాశ్మీర్లో చరిత్ర కేవలం గతం కాదు, అది ప్రతి క్షణాన్ని రూపొందించే జీవనశక్తి. రాబోయే ఎపిసోడ్లలో ఈ విషాదాన్ని విప్పడం ద్వారా మనము రక్తంతో ఎరుపెక్కిన మేడోలలో నడుస్తాము, పడిపోయిన వారి ఆర్తనాదాలను వింటాము మరియు మిగిలిపోయిన ప్రశ్నలను ఎదుర్కొంటాము. ఈ భయంకర చర్యను ఎవరు రచించారు? స్వర్గం ఎందుకు లక్ష్యంగా మారింది? మరియు ఇటువంటి బాధ నుండి బతుకుమీద ఆశ ఉద్భవించగలదా? ఇది పహల్గామ్ విషాదం యొక్క ఎపిసోడ్ 1. తదుపరి ఎపిసోడ్లో మాతో చేరండి. బైసరన్ మేడో సమాధిగా మారిన రోజు, ఒక జాతి హృదయం విరిగిన రోజు గురించి తెలుసుకోవడానికి. ఏప్రిల్ 22, 2025. ఒక సాధారణ ఉదయం పహల్గాంలోని బైసరన్ మేడోలో సూర్యకాంతి ఆకుపచ్చ గడ్డిపై నృత్యం చేస్తోంది. లిడ్డర్ నది యొక్క సున్నితమైన గుండెలు పిల్లల నవ్వులతో కలిసిపోతున్నాయి. కుటుంబాలు, పర్యాటకులు, స్థానిక గైడ్లు అందరూ ఈ స్వర్గంలో సంతోషంగా మునిగిపోయారు. కాని కొన్ని క్షణాల్లో ఈ శాంతి రక్తపాతంతో భంగమవుతుంది. ఒక జాతి హృదయాన్ని విరిచిన రోజు, బైసరన్ మేడో సమాధిగా మారిన రోజు. స్వాగతం. పహల్గామ్ విషాదం యొక్క 2వ అధ్యాయం, భయంకర రోజు. ఉదయం 10:30 గంటలు. బైసరన్ మేడో జీవంతో నిండి ఉంది. తెలంగాణ నుండి వచ్చిన ఒక కుటుంబం జిప్లైన్ వద్ద ఉత్సాహంగా నవ్వుతోంది. గుజరాత్కు చెందిన రిషి భట్, ఒక యువకుడు, తన మొబైల్తో ఈ సంతోష క్షణాలను రికార్డ్ చేస్తున్నాడు. అతని కెమెరా లెన్స్లో హిమాలయాల శిఖరాలు, నీలి ఆకాశం మరియు అతని స్నేహితుల నవ్వులు సంగ్రహించబడ్డాయి. కాని ఆ క్షణంలో ఒక భయంకర శబ్దం గాలిని చీల్చింది. తుపాకీ కాల్పు. ఒక్కసారిగా నవ్వులు ఆర్తనాదాలుగా మారాయి. ఉగ్రవాదులు నల్లటి ముసుగులతో అడవి నుండి బయటకు వచ్చారు. వారి చేతుల్లో ఆటోమేటిక్ రైఫిల్స్ మంటలు కక్కాయి. బైసరన్ మేడోలో ఉన్న పర్యాటకులు, స్థానికులు, గైడ్లు ఎవరూ సిద్ధంగా లేరు. రిషి భట్ జిప్లైన్లో ఉండగా తన కెమెరాను ఆన్ చేసి ఉంచాడు. అతని వీడియోలో ఒక భయంకర దృశ్యం రికార్డయింది. ముసుగు ధరించిన ఉగ్రవాదులు అస్తవ్యస్తంగా కాల్పులు జరుపుతూ, నిర్దాక్షిణ్యంగా లక్ష్యాలను ఎంచుకుంటూ. ఆ వీడియో తర్వాత ప్రపంచానికి ఈ దాడి యొక్క భయానక సత్యాన్ని వెల్లడి చేసింది. మేడోలో గందరగోళం నెలకొంది. తల్లులు తమ పిల్లలను కాపాడుకోవడానికి నేలపై పడ్డారు. యువకులు చెట్ల వెనుక దాక్కునేందుకు పరుగెత్తారు. కాని తుపాకీ బుల్లెట్లు వారిని వెంటాడాయి. ఒక భారత నౌకాదళ అధికారి, తన కుటుంబంతో సెలవులో ఉన్నవాడు, ఒక బుల్లెట్కు బలైపోయాడు. ఇంటెలిజెన్స్ బ్యూరో సిబ్బంది, సాధారణ దుస్తుల్లో ఉన్నవాడు, ధైర్యంగా ఎదురుతిరిగాడు. కాని అతను కూడా కూలిపోయాడు. 25 మంది పర్యాటకులు, ఒక స్థానికుడు, ఒక నేపాలీ పౌరుడు, మొత్తం 26 మంది ప్రాణాలు ఆ రోజు ఆగిపోయాయి. ఆకుపచ్చ గడ్డి ఒకప్పుడు పిల్లల ఆటలకు సాక్షిగా ఉండేది. ఇప్పుడు రక్తంతో తడిసిపోయింది. ఈ దాడి కేవలం సంఖ్యల గురించి కాదు, ఇది కలలు, ఆశలు మరియు జీవితాల గురించి. ఒక తెలంగాణ కుటుంబం తమ మొదటి కాశ్మీర్ ట్రిప్లో తమ చిన్నారిని కోల్పోయింది. ఒక పంజాబీ జంట తమ హనీమూన్ను జరుపుకుంటూ ఒకరినొకరు కాపాడుకోవడానికి ప్రయత్నించారు. కాని ఒకరు మాత్రమే బయటపడ్డారు. రిషి భట్ తన వీడియోతో ప్రపంచానికి సత్యాన్ని చూపించిన యువకుడు ఆ రోజు బతికి బయటపడ్డాడు. కాని అతని హృదయంలో ఆ దృశ్యాలు శాశ్వతంగా మిగిలిపోయాయి. నేను నవ్వుతున్న క్షణంలో ఒక్కసారిగా అంతా నరకంలా మారింది అని అతను తర్వాత చెప్పాడు. దాడి కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే సాగింది, కాని ఆ క్షణాలు శాశ్వతంగా అనిపించాయి. ఉగ్రవాదులు అడవిలోకి తిరిగి మాయమయ్యారు. వారి వెనుక శవాలు, గాయాలు మరియు విరిగిన హృదయాలను వదిలిపెట్టారు.
స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి కాని ఆలస్యమైంది. గాయపడిన వారిని హెలికాప్టర్లలో ఆసుపత్రులకు తరలించారు. స్థానిక గైడ్లు తాము రక్షించాల్సిన పర్యాటకుల కోసం ఏడుస్తూ శవాలను గుర్తించడంలో సహాయపడ్డారు. పెహల్గాం, ఒకప్పుడు ఆనందంతో నిండిన లోయ, ఇప్పుడు నిశ్శబ్దంలో మునిగిపోయింది. ఈ దాడి ఒక స్థలాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకోలేదు, ఇది ఒక జాతి యొక్క ఆత్మను దెబ్బతీసింది. రిషి భట్ యొక్క వీడియో, ఆ భయంకర రోజు యొక్క ఒక సాక్ష్యం, సోషల్ మీడియాలో వైరల్ అయింది, ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. కాని ఈ చిత్రాల వెనుక ఒక ప్రశ్న గుండెలో గుచ్చుకుంది: ఎవరు ఈ నరమేధాన్ని రచించారు? ఈ స్వర్గాన్ని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు? మరియు ఈ రక్తపాతం తర్వాత శాంతి ఎప్పటికైనా తిరిగి వస్తుందా? ఇది పహల్గాం విషాదం యొక్క ఎపిసోడ్ 2. తదుపరి ఎపిసోడ్లో ఈ దాడి తర్వాత భారత ప్రభుత్వం ఎలా స్పందించింది, భద్రతా బలగాలు ఎలా యాక్షన్లోకి దిగాయి, మరియు ఈ విషాదం ఒక జాతిని ఎలా మార్చింది అనే విషయాలను తెలుసుకుందాం. మాతో చేరండి. ఏప్రిల్ 22, 2025 పెహల్గాంలోని బైసరన్ మేడో, ఒకప్పుడు స్వర్గంలా ఉండే ఈ ప్రదేశం ఇప్పుడు రక్తంతో తడిసిన సమాధిగా మారింది. 26 మంది నిర్దోషుల ప్రాణాలు, వారి కలలు, ఆశలు ఒక్క క్షణంలో నీడల్లో కనుమరుగయ్యాయి. కాని ఈ విషాదం ఒక ముగింపు కాదు, ఇది ఒక జాతి ఆగ్రహం యొక్క మొదటి స్ఫులింగం. భారతదేశం గాయపడిన హృదయంతో ఒక్కటై నిలబడింది. ఇది సమాధానం కోసం, న్యాయం కోసం మరియు శాంతి కోసం ఒక యుద్ధ పిలుపు. స్వాగతం. పహల్గాం విషాదం యొక్క 3వ అధ్యాయం, తక్షణ స్పందన. సూర్యాస్తమయం కాకముందే పహల్గాం యొక్క గాయపడిన లోయ నుండి వార్తలు ఢిల్లీలోని పవర్ కారిడార్లకు చేరాయి. బైసరన్ మేడోలో జరిగిన దాడి వివరాలు, 26 మంది మరణాలు, రిషి భట్ యొక్క భయంకర వీడియో ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక జాతి షాక్లో ఉంది, కాని ఆ షాక్ త్వరలో ఆగ్రహంగా మారింది. ప్రజలు వీధుల్లోకి వచ్చారు, కొవ్వొత్తులతో నిరసనలు చేశారు, న్యాయం కోసం కేకలు వేశారు. ఈ రక్తపాతానికి ఎవరు బాధ్యులు అనే ప్రశ్న గుండెల్లో గుచ్చుకుంది. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక రహస్య, ఉన్నతస్థాయి భద్రతా సమావేశాన్ని ఆదేశించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, గృహమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, భారతదేశం యొక్క అత్యంత శక్తివంతమైన నాయకులు ఒక గదిలో ఒక్కటయ్యారు. గడియారం టిక్ టిక్ మంటోంది. ప్రతి సెకను ఒక సవాలు. ఈ దాడి కేవలం ఒక దాడి కాదు, ఇది మన దేశం యొక్క ఆత్మపై దాడి అని ప్రధానమంత్రి ప్రకటించారు. ఆ గదిలో ఒక నిర్ణయం తీసుకోబడింది. భారత సైన్యానికి పూర్తి ఆపరేషనల్ స్వేచ్ఛ ఇవ్వబడింది. లక్ష్యాలు, సమయం, ప్రతిస్పందన విధానం అన్నీ సైన్యం చేతుల్లోనే. పెహల్గాంలో లోయ నిశ్శబ్దంలో మునిగిపోయినప్పటికీ భద్రతా బలగాలు యాక్షన్లోకి దిగాయి. భారత సైన్యం, సిఆర్పీఎఫ్ మరియు జమ్మూ కాశ్మీర్ పోలీసులు బైసరన్ మేడో చుట్టూ ఒక గట్టి భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశాయి. అడవులు, కొండలు, గుహలు ప్రతి అంగుళం శోధించబడింది. హెలికాప్టర్లు ఆకాశంలో గుండెలు కొట్టే శబ్దంతో గస్తీ తిరిగాయి. 1500 మంది వ్యక్తులను ప్రశ్నించడానికి అటవీశాఖ సహాయంతో విస్తృత శోధన కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఉగ్రవాదుల కుటుంబాలకు చెందిన 9 ఇళ్లను ధ్వంసం చేయడం ద్వారా ప్రభుత్వం తన సందేశాన్ని స్పష్టం చేసింది: ఈ రక్తపాతానికి ఎవరూ తప్పించుకోలేరు. కాని ఈ స్పందన కేవలం సైనిక చర్యలకు పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా ప్రజల ఆగ్రహం ఒక ఉగ్రమైన అలలా ఉప్పొంగింది. హైదరాబాద్లో, బెంగళూరులో, ముంబైలో, ప్రతి నగరంలో కొవ్వొత్తి ర్యాలీలు, నిరసనలు మరియు నినాదాలు. పహల్గాంకు న్యాయం కావాలి అనే కేకలు గాలిలో ప్రతిధ్వనించాయి. సోషల్ మీడియాలో రిషి భట్ వీడియో ఒక చిహ్నంగా మారింది, ఒక జాతి యొక్క బాధను, ఆగ్రహాన్ని మరియు పోరాట స్ఫూర్తిని సూచిస్తూ. తెలంగాణలో ఒక బాధిత కుటుంబం యొక్క కథ ప్రజల హృదయాలను కదిలించింది. వారి ఏడుపు ఒక జాతి ఏడుపుగా మారింది. అయితే ఈ ఆగ్రహం మరియు చర్యల వెనుక ఒక నీడలాంటి ప్రశ్న ఉద్భవించింది: ఈ దాడి వెనుక ఎవరున్నారు? ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, లష్కర్-ఏ
తొయిబా యొక్క ప్రాక్సీ గ్రూప్ రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ పై సందేహాలు వ్యక్తం చేశాయి. పాకిస్తాన్పై ఆరోపణలు వచ్చాయి. దీనితో భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు పెరిగాయి. ప్రభుత్వం ఈ ఆరోపణలను బహిరంగంగా ప్రకటించకపోయినా ఒక స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఈ దాడికి బాధ్యులైన వారు ఎక్కడ ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా న్యాయం నుండి తప్పించుకోలేరు. పహల్గామ్ దాడి తర్వాత మొదటి గంటలు ఒక జాతి యొక్క శక్తిని, దాని సంకల్పాన్ని చూపించాయి. కాని ఈ చర్యలు కేవలం ప్రారంభం మాత్రమే. భారత సైన్యం అడవుల్లో శోధిస్తున్నప్పుడు, ఢిల్లీలో నాయకులు ప్రతీకారం గురించి చర్చిస్తున్నప్పుడు ఒక జాతి తన గాయాలను లెక్కించింది. ఈ రక్తపాతం ఒక ముగింపు కాదు, ఇది ఒక కొత్త యుద్ధం యొక్క మొదటి అడుగు. ఈ దాడి వెనుక ఉన్న నీడలు ఎవరు? భారతదేశం యొక్క ప్రతిస్పందన ఎలా ఆకారం తీసుకుంటుంది? మరియు ఈ ఆగ్రహం శాంతిని తిరిగి తెస్తుందా లేక మరింత రక్తపాతానికి దారితీస్తుందా? ఇది పహల్గామ్ విషాదం యొక్క ఎపిసోడ్ 3. తదుపరి ఎపిసోడ్లో ఈ దాడి అంతర్జాతీయ వేదికపై ఎలా ప్రతిధ్వనించింది, భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలు ఎలా పెరిగాయి మరియు ఈ విషాదం ప్రపంచ రాజకీయాలను ఎలా మార్చింది అనే విషయాలను తెలుసుకుందాం. మాతో చేరండి. బైసరన్ మేడోలో జరిగిన రక్తపాతం ఒక లోయను మాత్రమే వణికించలేదు. ఇది ఒక జాతిని, ఒక ప్రాంతాన్ని మరియు ప్రపంచాన్ని కుదిపేసింది. 26 మంది నిర్దోషుల మరణాలు, రిషి భట్ యొక్క భయంకర వీడియో. ఈ చిత్రాలు సరిహద్దులను దాటి రాజకీయ గడ్డలను అల్లకల్లోలం చేశాయి. భారతదేశం ఆగ్రహంతో మండుతోంది, కాని ఈ ఆగ్రహం ఇప్పుడు సరిహద్దులను దాటి ఒక అంతర్జాతీయ సంక్షోభంగా మారుతోంది. ఈ రక్తపాతం వెనుక ఎవరు ఉన్నారు? ఈ స్వర్గాన్ని నరకంగా మార్చిన శక్తులు ఏవైనా బయటపడతాయా? స్వాగతం. పహల్గామ్ విషాదం యొక్క 4వ అధ్యాయం, సరిహద్దుల దాటిన ప్రతిధ్వనులు. పహల్గామ్ దాడి వార్తలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి. న్యూయార్క్లోని ఐక్యరాష్ట్ర సమితి సమావేశ గదుల నుండి లండన్ మరియు బీజింగ్లోని విదేశాంగ మంత్రిత్వ శాఖల వరకు ప్రపంచ నాయకులు ఈ విషాదంపై స్పందించారు. అమెరికా, ఫ్రాన్స్ మరియు యూరోపియన్ యూనియన్ ఈ దాడిని మానవాళిపై దాడిగా ఖండించాయి. భారతదేశానికి తమ సంఘీభావాన్ని తెలిపాయి. కాని ఈ దౌత్యపరమైన పదాల వెనుక ఒక కలకలం నడుస్తోంది. ఈ దాడి దక్షిణాసియాలో శాంతిని చిన్నాభిన్నం చేస్తుందా? భారత్ పాకిస్తాన్ సరిహద్దు ఒక యుద్ధరంగంగా మారుతుందా? భారతదేశం యొక్క ఆగ్రహం ఇప్పుడు పాకిస్తాన్ వైపు మళ్లింది. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్, లష్కర్-ఎ తొయిబా యొక్క ప్రాక్సీ గ్రూప్ను ఈ దాడికి బాధ్యత వహించినట్లు ఆరోపించాయి. ఈ సమూహం పాకిస్తాన్ నుండి నిధులు మరియు శిక్షణ పొందుతుందనే ఆరోపణలు బలంగా వినిపించాయి. ఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ ఒక ఉరుములాంటి ప్రకటన చేశారు. ఈ దాడి ఒక హెచ్చరిక. భారతదేశం నిశ్శబ్దంగా ఉండదు. బాధ్యులైన వారు న్యాయం నుండి తప్పించుకోలేరు. ఈ పదాలు ఇస్లామాబాద్లో భూకంపంలా ప్రతిధ్వనించాయి. పాకిస్తాన్ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది, కాని లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి వద్ద ట్యాంకులు, సైనికులు మరియు యుద్ధ విమానాలు సమీకరించబడ్డాయి. ఒక జాతి శ్వాసను బిగబట్టి చూస్తోంది. ఇది శాంతి యొక్క చివరి క్షణమా? అంతర్జాతీయ సమాజం ఈ ఉద్రిక్తతను ఆతృతగా గమనిస్తోంది. ఐక్యరాష్ట్ర సమితి ఒక అత్యవసర సమావేశాన్ని ఆహ్వానించింది. అక్కడ భారతదేశం దాడి యొక్క భయంకర వివరాలను, రిషి భట్ వీడియోను సాక్ష్యంగా సమర్పించింది. ఈ చిత్రాలు ఆకుపచ్చ గడ్డిపై రక్తం, తల్లుల ఆర్తనాదాలు, పిల్లల భయంతో నిండిన కళ్ళు ప్రపంచ నాయకుల హృదయాలను కదిలించాయి. కాని పాకిస్తాన్ తన స్వంత వాదనలతో ఎదురుదాడి చేసింది. ఈ దాడిని భారతదేశం యొక్క అంతర్గత భద్రతా వైఫల్యంగా పేర్కొంది. ఈ రాజకీయ ఆరోపణలు ఒక నీడను విసిరాయి. సత్యం ఎక్కడ దాగి ఉంది? ఈ దాడి ఒక స్థానిక ఉగ్రవాద చర్యనా లేక పెద్ద రాజకీయ కుట్రలో భాగమా? భారతదేశంలో ఈ అంతర్జాతీయ రాజకీయాలు ప్రజల ఆగ్రహాన్ని మరింత రగిలించాయి. హైదరాబాద్లో ఒక తెలంగాణ కుటుంబం తమ చిన్నారిని దాడిలో కోల్పోయినవారు న్యాయం కోసం బహిరంగంగా ఏడ్చారు. వారి కన్నీళ్లు ఒక జాతి యొక్క బాధను ప్రతిబింబించాయి. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రతి నగరంలో నిరసనలు ఉప్పొంగాయి.
పెహల్గాంకు న్యాయం కావాలి అనే నినాదాలు గాలిలో ప్రతిధ్వనించాయి. సోషల్ మీడియాలో రిషి భట్ వీడియో ఒక ఉద్యమంగా మారింది. యువతను ఏకం చేస్తూ న్యాయం కోసం పిలుపునిచ్చింది. కాని ఈ ఆగ్రహం ఒక ప్రశ్నను మిగిల్చింది. న్యాయం ఎలా సాధించబడుతుంది? శాంతియుత దౌత్యంతోనా లేక సరిహద్దులో రక్తపాతంతోనా? పెహల్గాం దాడి ఇప్పుడు ఒక స్థానిక విషాదం కాదు, ఇది ప్రపంచ రాజకీయాలలో ఒక మలుపు. భారత్ పాకిస్తాన్ సరిహద్దు ఒక బారికేడ్లా మారింది. రెండు జాతులు ఒకరినొకరు సందేహంతో చూస్తున్నాయి. అంతర్జాతీయ సమాజం శాంతి కోసం పిలుపునిస్తోంది. కాని ఆ శాంతి ఎంత దూరంలో ఉంది? ఈ దాడి వెనుక ఉన్న సత్యం బయటపడుతుందా? లేక ఈ రక్తపాతం మరింత చీకటి రాజకీయ కుట్రలను రేకెత్తిస్తుందా? ఒక జాతి తన గాయాలతో ఇప్పటికీ న్యాయం కోసం వేచిచూస్తోంది. ఇది పహల్గాం విషాదం యొక్క ఎపిసోడ్ 4. తదుపరి ఎపిసోడ్లో ఈ దాడి వెనుక ఉన్న నీడలు ఎలా బయటపడ్డాయి, భారత సైన్యం యొక్క రహస్య కార్యకలాపాలు ఎలా సాగాయి, మరియు ఈ విషాదం ఒక జాతి యొక్క భవిష్యత్తును ఎలా మార్చింది అనే విషయాలను తెలుసుకుందాం. మాతో చేరండి. ఏప్రిల్ 22, 2025 పహల్గాంలోని బైసరన్ మేడోలో జరిగిన రక్తపాతం ఒక జాతి హృదయాన్ని గాయపరిచింది. 26 మంది నిర్దోషుల ప్రాణాలు, రిషి భట్ యొక్క భయంకర వీడియో. ఈ గాయాలు భారతదేశాన్ని ఆగ్రహంతో మండించాయి. కాని ఈ విషాదం వెనుక దాగిన నీడలు ఇప్పుడు కదులుతున్నాయి. భారత సైన్యం, రహస్య ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు మరియు ఒక జాతి సంకల్పం ఈ రక్తపాతానికి కారణమైన చీకటి శక్తులను బయటకు తీసుకొస్తున్నాయి. ఇది సత్యం కోసం, న్యాయం కోసం మరియు శాంతి కోసం ఒక యుద్ధం. స్వాగతం. పహల్గాం విషాదం యొక్క 5వ అధ్యాయం. నీడలు బయటపడ్డాయి. పహల్గాం దాడి తర్వాత రోజులు చీకటితో నిండి ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లోని దట్టమైన అడవుల్లో భారత సైన్యం యొక్క రహస్య బృందాలు నిశ్శబ్దంగా కదులుతున్నాయి. రాత్రి చీకటిలో థర్మల్ గాగుల్స్ ధరించిన సైనికులు రైఫిల్స్ సిద్ధంగా ఉంచి ఉగ్రవాదుల ఆనవాళ్లను వెంబడిస్తున్నారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు రా మరియు ఐబీ ఒక కీలకమైన సమాచారాన్ని కనుగొన్నాయి. రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ యొక్క ఒక రహస్య సమావేశం లిద్దర్ లోయలో జరగనుంది. ఈ సమాచారం ఒక స్ఫులింగం, ఒక ఆపరేషన్కు దారితీసిన స్ఫులింగం. దీని పేరు ఆపరేషన్ షాడో స్ట్రైక్. ఆపరేషన్ షాడో స్ట్రైక్ ఒక రహస్య యుద్ధం. లిద్దర్ లోయలోని ఒక రిమోట్ గుహలో సైనికులు టీఆర్ఎఫ్ యొక్క ముఖ్య నాయకుడు అబ్దుల్ రషీద్ను గుర్తించారు. రాత్రి అర్ధరాత్రి 2:47 గంటలకు చీకటిలో ఒక ఫ్లాష్ బ్యాంగ్ పేలింది. గుహలో గందరగోళం. సైనికులు నీడల్లా కదులుతూ రషీద్ను సజీవంగా పట్టుకున్నారు. అతని వద్ద నుండి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు ఒక షాకింగ్ సత్యాన్ని బయటపెట్టాయి. దాడి పథకం పాకిస్తాన్లోని ఒక రహస్య స్థావరం నుండి రూపొందించబడింది. ఈ ఆధారం భారతదేశం యొక్క ఆరోపణలను బలపరిచింది. కాని ఇది ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తింది. ఈ కుట్ర వెనుక ఎవరు ఉన్నారు? ఢిల్లీలో ఈ ఆధారాలు ఒక తుఫానును రేకెత్తించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరియు గృహమంత్రి అమిత్ షా ఒక అత్యవసర సమావేశంలో చర్చించారు. ఈ దాడి ఒక ఉగ్రవాద చర్య మాత్రమే కాదు, ఇది మన సార్వభౌమత్వంపై దాడి అని ప్రధానమంత్రి గట్టిగా ప్రకటించారు. ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోబడింది. అంతర్జాతీయ వేదికపై ఈ ఆధారాలను సమర్పించడం మరియు పాకిస్తాన్పై ఒత్తిడి పెంచడం. కానీ ఈ నిర్ణయం ఒక రిస్క్ను కలిగి ఉంది. సరిహద్దులో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం. గడియారం టిక్టిక్మంటోంది. ఒక జాతి శ్వాసను బిగబట్టి చూస్తోంది. అయితే ఈ రహస్య కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు భారతదేశంలో ప్రజల ఆగ్రహం ఒక అడవిమంటలా వ్యాపించింది. హైదరాబాద్లో ఒక తెలంగాణ కుటుంబం తమ కుమారుడిని దాడిలో కోల్పోయినవారు వీధుల్లో నిరసన చేశారు. మా రక్తం వృధా కాదు అని వారి కేకలు గాలిలో ప్రతిధ్వనించాయి. బెంగళూరు, చెన్నై మరియు ముంబైలో కొవ్వొత్తి ర్యాలీలు ఒక జాతి బాధను, సంకల్పాన్ని చాటాయి. సోషల్ మీడియాలో రిషి భట్ వీడియో ఒక ఉద్యమంగా మారింది. యువతను ఏకం చేస్తూ న్యాయం కోసం ఒక పిలుపునిచ్చింది. ఈ ఆగ్రహం ఒక శక్తిగా రూపాంతరం చెందింది, ఒక జాతి యొక్క ఆత్మను పునరుద్ధరించే శక్తి. కాని ఈ ఆగ్రహం మరియు చర్యల వెనుక ఒక భయంకరమైన సత్యం బయటపడింది.
అబ్దుల్ రషీద్ను విచారించినప్పుడు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఒక షాకింగ్ విషయాన్ని కనుగొన్నాయి. దాడి ఆయుధాలు మరియు నిధులు పాకిస్తాన్లోని ఒక రహస్య సైనిక స్థావరం నుండి సరఫరా చేయబడ్డాయి. ఈ సమాచారం ఒక బాంబులా పేలింది. ఇది కేవలం ఉగ్రవాద చర్య కాదు, ఇది ఒక రాజకీయ కుట్ర, ఒక దేశం యొక్క శాంతిని చిన్నాభిన్నం చేయడానికి రూపొందించిన కుట్ర. ఈ ఆధారాలు అంతర్జాతీయ వేదికపై సమర్పించబడ్డాయి, ఐక్యరాష్ట్రసమితిలో తీవ్ర చర్చలను రేకెత్తించాయి. పాకిస్తాన్ ఈ ఆరోపణలను ఖండించింది, కాని ప్రపంచం ఇప్పుడు ఒక ప్రశ్నతో నిలిచిపోయింది: సత్యం ఎవరివైపు? ఈ ఆధారాలు భారత్-పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తతలను మరింత పెంచాయి. లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి వద్ద ట్యాంకులు మరియు యుద్ధ విమానాలు సమీకరించబడ్డాయి. రెండు జాతుల సైన్యాలు ఒకరినొకరు సందేహంతో చూస్తున్నాయి. ఒక చిన్న స్ఫులింగం ఒక యుద్ధాన్ని రగిలించగలదు. అంతర్జాతీయ సమాజం శాంతి కోసం పిలుపునిచ్చింది, కాని ఈ శాంతి ఒక పొడవైన నీడలో దాగి ఉంది. అమెరికా మరియు యూరోపియన్ యూనియన్ భారతదేశానికి మద్దతు తెలిపాయి, కాని ఈ మద్దతు ఒక ధరతో వస్తుందా? ఈ రాజకీయ ఆటలో నిజమైన బాధితులు పహల్గాంలో ప్రాణాలు కోల్పోయినవారు మరచిపోతారా? ఈ సంక్షోభం మధ్యలో ఒక జాతి తన గాయాలను లెక్కించింది. పెహల్గాంలోని బాధిత కుటుంబాలు తమ ప్రియమైన వారిని కోల్పోయినవారు నిశ్శబ్దంలో మునిగిపోయారు. ఒక తల్లి తన కొడుకు ఫోటోను గుండెకు హత్తుకుని, "నా బిడ్డకు న్యాయమెప్పుడు?" అని అడిగింది. ఈ ప్రశ్న ఒక జాతి హృదయంలో గుచ్చుకుంది. హైదరాబాద్లో ఒక విద్యార్థి సమూహం రిషి భట్ వీడియోను షేర్ చేస్తూ "మనం మర్చిపోకూడదు" అని పిలుపునిచ్చింది. ఈ బాధ, ఈ ఆగ్రహం ఒక జాతిని ఒక్కటి చేసింది, కాని ఈ ఏకత్వం శాంతిని తిరిగి తెస్తుందా లేక మరింత రక్తపాతానికి దారితీస్తుందా? పెహల్గాం దాడి ఇప్పుడు ఒక స్థానిక విషాదం కాదు, ఇది ఒక ప్రపంచ సంక్షోభం. నీడలు బయటపడ్డాయి, కాని సత్యం ఇంకా పూర్తిగా వెలుగులోకి రాలేదు. భారత సైన్యం యొక్క రహస్య కార్యకలాపాలు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ఆధారాలు మరియు ఒక జాతి ఆగ్రహం, ఈ అన్నీ ఒక కొత్త యుద్ధం యొక్క మొదటి అడుగులు. ఈ కుట్ర వెనుక ఉన్న నిజమైన మాస్టర్ మైండ్ ఎవరు? భారతదేశం యొక్క ప్రతిస్పందన ఎలా ఆకారం తీసుకుంటుంది? మరియు ఈ రక్తపాతం ఒక శాంతియుత ముగింపును చూస్తుందా లేక ఒక పెద్ద సంఘర్షణలోకి జారుకుంటుందా? ఒక జాతి తన గాయాలతో ఇప్పటికీ న్యాయం కోసం వేచిచూస్తోంది. ఇది పహల్గాం విషాదం యొక్క ఎపిసోడ్ 5. తదుపరి ఎపిసోడ్లో ఈ కుట్ర యొక్క చివరి పొరలు ఎలా బయటపడ్డాయి, భారతదేశం యొక్క అంతర్జాతీయ చర్యలు ఎలా సాగాయి మరియు ఈ విషాదం ఒక జాతి యొక్క భవిష్యత్తును ఎలా మార్చింది అనే విషయాలను తెలుసుకుందాం. మాతో చేరండి. ఏప్రిల్ 22, 2025 పహల్గాంలోని బైసరన్ మేడోలో జరిగిన రక్తపాతం ఒక జాతిని కుదిపేసింది. 26 మంది నిర్దోషుల మరణాలు, రిషి భట్ యొక్క భయంకర వీడియో. ఈ గాయాలు భారతదేశాన్ని ఆగ్రహంతో, బాధతో నింపాయి. కాని ఈ చీకటి సమయంలో ఒక జాతి సంకల్పం సత్యాన్ని వెలుగులోకి తెచ్చింది. రహస్య కార్యకలాపాలు, ఇంటెలిజెన్స్ ఆధారాలు మరియు ప్రజల ఐక్యత, ఈ అన్నీ ఒక కుట్రను బయటపెట్టాయి. ఇప్పుడు ఈ విషాదం ఒక చివరి తీర్పు వైపు సాగుతోంది. స్వాగతం. పహల్గాం విషాదం యొక్క 6వ అధ్యాయం, చివరి తీర్పు. న్యూయార్క్లోని ఐక్యరాష్ట్రసమితి జనరల్ అసెంబ్లీ ఒక ఉద్విగ్న క్షణంతో ఊగిసలాడింది. భారతదేశం విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ నేతృత్వంలో పహల్గాం దాడి వెనుక ఉన్న కుట్రకు సంబంధించిన ఆధారాలను సమర్పించింది. అబ్దుల్ రషీద్ విచారణలో బయటపడిన డాక్యుమెంట్లు, ఆయుధ సరఫరా రికార్డులు మరియు పాకిస్తాన్లోని రహస్య సైనిక స్థావరం నుండి నిధుల ఆనవాళ్లు, ఈ అన్నీ ప్రపంచ నాయకులను నిశ్చేష్టులను చేశాయి. జైశంకర్ గట్టిగా ప్రకటించారు, "ఈ దాడి ఒక ఉగ్రవాద చర్య కాదు, ఇది ఒక జాతి శాంతిపై యుద్ధం." ఈ పదాలు సమావేశ గదిలో ప్రతిధ్వనించాయి, పాకిస్తాన్పై అంతర్జాతీయ ఒత్తిడిని పెంచాయి. పాకిస్తాన్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది, దాడిని భారతదేశం యొక్క అంతర్గత వైఫల్యంగా చిత్రీకరించింది. కాని ఆధారాలు అక్షరాలా మాట్లాడాయి. అమెరికా, ఫ్రాన్స్ మరియు యూరోపియన్ యూనియన్
భారతదేశానికి మద్దతు తెలిపాయి. పాకిస్తాన్పై ఆర్థిక ఆంక్షలను పరిశీలించాలని పిలుపునిచ్చాయి. ఈ దౌత్యపరమైన విజయం భారతదేశంలో ఒక కొత్త ఆశను రేకెత్తించింది. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక జాతీయ ప్రసంగంలో మాట్లాడుతూ పహల్గాం బాధితులకు న్యాయం తప్పక జరుగుతుంది అని హామీ ఇచ్చారు. ఈ పదాలు ఒక జాతి హృదయాన్ని స్పర్శించాయి. కాని సరిహద్దులో ఉద్రిక్తతలు ఇంకా తగ్గలేదు. లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి వద్ద ట్యాంకులు మరియు సైనికులు ఇప్పటికీ ఒకరినొకరు సందేహంతో చూస్తున్నారు. భారత సైన్యం ఆపరేషన్ షాడో స్ట్రైక్ విజయంతో ఉత్సాహంగా మరింత రహస్య కార్యకలాపాలను ప్రారంభించింది. జమ్మూ కాశ్మీర్లోని దట్టమైన అడవుల్లో రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ యొక్క ఆయుధ దాస్తులను సైనికులు ధ్వంసం చేశారు. ఈ కార్యకలాపాలు నిశ్శబ్దంగా నీడల్లో జరిగాయి, కాని వాటి ప్రతిధ్వనులు సరిహద్దులను దాటాయి. పాకిస్తాన్లో ఈ చర్యలు ఒక భయాన్ని రేకెత్తించాయి. భారతదేశం యొక్క సంకల్పం ఇప్పుడు అందరికీ స్పష్టమైంది. కాని ఈ చర్యలు శాంతిని తెస్తాయా లేక మరింత సంఘర్షణను రేకెత్తిస్తాయా? ఈ రాజకీయ మరియు సైనిక చర్యల మధ్య భారతదేశంలోని ప్రజలు తమ బాధను, ఆగ్రహాన్ని ఒక ఉద్యమంగా మార్చారు. హైదరాబాద్లో ఒక తెలంగాణ కుటుంబం తమ చిన్నారిని దాడిలో కోల్పోయినవారు న్యాయం కోసం నిరసనలో చేరారు. పహల్గాంకు న్యాయం కావాలి అనే నినాదాలు ముంబై, బెంగళూరు మరియు చెన్నైలో ప్రతిధ్వనించాయి. సోషల్ మీడియాలో రిషి భట్ వీడియో ఒక చిహ్నంగా మారింది. యువతను ఏకం చేస్తూ శాంతి మరియు న్యాయం కోసం పిలుపునిచ్చింది. ఈ ఉద్యమం ఒక జాతి ఆత్మను పునరుద్ధరించింది, ఒక కొత్త ఆశను రేకెత్తించింది. పహల్గాం బాధితుల కుటుంబాలు తమ గాయాలతో నిశ్శబ్దంలో న్యాయం కోసం వేచి చూశారు. ఒక తల్లి తన కొడుకు ఫోటోను గుండెకు హత్తుకుని, మా బిడ్డల రక్తం వృథా కాదు అని గుండెలు పగిలేలా ఏడ్చింది. ఈ కన్నీళ్లు ఒక జాతి బాధను ప్రతిబింబించాయి. హైదరాబాద్లో విద్యార్థులు ఒక కొవ్వొత్తి ర్యాలీని నిర్వహించారు. రిషి భట్ వీడియోను ప్రొజెక్ట్ చేస్తూ మరచిపోవద్దు అని పిలుపునిచ్చారు. ఈ బాధ, ఈ సంకల్పం ఒక జాతిని ఒక్కటి చేసింది. కాని ఈ ఏకత్వం ఒక శాంతియుత ముగింపును తెస్తుందా లేక మరింత సంఘర్షణను రేకెత్తిస్తుందా? అంతర్జాతీయ వేదికపై భారతదేశం యొక్క చర్యలు ఒక మలుపును తెచ్చాయి. ఐక్యరాష్ట్రసమితి సెక్యూరిటీ కౌన్సిల్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. పహల్గాం దాడిని ఖండిస్తూ బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. పాకిస్తాన్ అంతర్జాతీయ ఒత్తిడితో టీఆర్ఎఫ్తో సంబంధాలను తెంచుకోవడానికి ఒక ప్రకటన చేసింది. ఈ విజయం భారతదేశానికి ఒక దౌత్యపరమైన గెలుపు. కాని ఇది ఒక ప్రశ్నను మిగిల్చింది. నిజమైన మాస్టర్ మైండ్ ఎవరు? ఈ కుట్ర యొక్క చివరి పొరలు ఇంకా బయటపడలేదు. సత్యం పూర్తిగా వెలుగులోకి వచ్చే వరకు శాంతి ఒక కలగానే మిగిలిపోతుందా? భారతదేశంలో ఈ దౌత్యపరమైన విజయం ఒక కొత్త ఆశను తెచ్చింది. పహల్గాంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఒక స్మారక స్తూపాన్ని నిర్మించే ప్రణాళికను వెల్లడించింది. హైదరాబాద్లో ఒక స్థానిక సంస్థ బాధితుల కుటుంబాలకు మద్దతివ్వడానికి ఒక ఫౌండేషన్ను ప్రారంభించింది. ఈ చర్యలు ఒక జాతి గాయాలను మాన్పడానికి ఒక అడుగు. కాని న్యాయం ఇంకా పూర్తి కాలేదు. బైసరన్ మేడోలో రక్తం చిందిన గడ్డి ఇప్పటికీ ఒక ప్రశ్నను అడుగుతోంది. ఈ రక్తపాతం ఒక శాంతియుత భవిష్యత్తును తెస్తుందా? పహల్గాం విషాదం ఒక జాతి యొక్క సంకల్పాన్ని, ఐక్యతను మరియు న్యాయం కోసం పోరాటాన్ని ప్రపంచానికి చాటింది. ఈ రక్తపాతం ఒక కుట్రను బయటపెట్టింది, ఒక జాతిని ఒక్కటి చేసింది మరియు శాంతి కోసం ఒక కొత్త మార్గాన్ని చూపించింది. కాని ఈ ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. సరిహద్దులో ఉద్రిక్తతలు, రాజకీయ ఆటలు మరియు సత్యం యొక్క చివరి పొరలు, ఇవన్నీ ఇంకా ఒక పరీక్షగా మిగిలి ఉన్నాయి. ఒక జాతి తన గాయాలతో ఇప్పటికీ శాంతి కోసం, న్యాయం కోసం వేచి చూస్తోంది. ఈ విషాదం ఒక ముగింపును చూస్తుందా లేక ఒక కొత్త అధ్యాయం యొక్క ప్రారంభమా? ఇది పహల్గాం విషాదం యొక్క 6వ ఎపిసోడ్. ఈ కథ ఒక జాతి బాధను, సంకల్పాన్ని మరియు న్యాయం కోసం పోరాటాన్ని చెప్పింది. పహల్గాం బాధితుల స్మృతికి ఒక శాంతియుత భవిష్యత్తు కోసం మనం కలిసి నడుద్దాం. ఈ కథ ముగిసింది, కాని శాంతి యొక్క ప్రయాణం కొనసాగుతుంది.